ఈ రోజు అనగా గురువారం 26/12/2024న అశేష భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న పురాతన చారిత్రక ఏకచక్రేశ్వర ఆలయ ఆవరణలో నిర్మాణమై ఉన్న 5 లక్షలతో చేపట్టనున్న 20 గదుల పునాది పటిష్టత నిర్మాణ పనులకు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ హరికాంచారి, బోధన్ పట్టణ అభివృద్ధి కమిటీ చైర్మన్ గంగాధర్ పట్వారి, సెక్రటరీ బీర్కూర్ బుజ్జి, ఆలయ కమిటీ డైరెక్టర్లు పట్టణ పెద్దలతో కలిసి భూమి పూజ చేశారు. ఆలయ ఆవరణలో దక్షిణ దిశలో ఉన్న ఆలయ అభివృద్ధి కమిటీ ఆఫీస్, ఆలయ కార్యనిర్వహణాధికారి ఆఫీస్ గది, పూజా సామాగ్రి దుకాణం గది, భక్తుల విడిది గదులు మొత్తం 20 వరకు ఉండగా విడి పునాదుల వద్ద మట్టి కుట్టుకుపోయి పిల్లర్లు తేలాయి. ఆలయ భవనాలు 10 కాలాల పాటు చెక్కు చెదరకుండా పునాదులు మరింత పటిష్టంగా చేస్తున్నాము. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ హరికాంత్ మాట్లాడుతూ అభివృద్ధికి సహకరిస్తున్న గౌరవ స్థానిక ఎమ్మెల్యే, మాజీ మంత్రి పొద్దుటూరి సుదర్శన్ రెడ్డికి, ప్రజాప్రతినిధులు, భక్తులు, దాతలు, పట్టణ ప్రముఖులకు పేరు పేరున కృతజ్ఞతలు. ఆలయ ప్రాంగణంలో భవిష్యత్తులో భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు చేపట్టే అభివృద్ధి పనులకు అన్ని విధాలా అందించాలి అని చైర్మన్ కోరారు.